చూడండి, మీరు చూస్ చేసి జీవించడానికి మేము వస్తువులం కాదు, మనుషులం. మీరు ఒక్క విషయం ఆలోచించండి. నేను గనుక మీ జీవితంలో రాకపోయి ఉంటే మీరు ఇంకా ఆవిడ్ని వెతుకుతూ ఉండేవారు. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుని ఉండేవారు. అదే నేనిప్పుడు వెనక్కి వెళ్ళిపోయానంటే మీ లైఫ్ మళ్ళీ నార్మల్ గానే ఉంటుంది. అంతా సెట్ అయిపోతుంది అని చెబుతూ ఉంటుంది. అప్పుడు హీరో, నువ్విలా వాగుతూ వెళ్ళడానికి నేను ఛాన్స్ ఇవ్వను అని చెబుతూ ఉంటే హీరో వాళ్ళ కజిన్ బ్రదర్ అక్కడికి వస్తారు. దాంతో హీరో గ్రాండ్ మదర్, నువ్విక్కడికెందుకొచ్చావురా? ఇంకా ఈ పరిస్థితిని దిగజారుద్దామని చూస్తున్నావా నువ్వు అని చెబుతూ ఉండగా అతను, నేను ఈ ప్రాబ్లం ని పెద్దది చేయడానికి రాలేదు, సాల్వ్ చేసి వెళ్దామని వచ్చాను అని చెబుతూ హీరోయిన్ మీద అతను చేయి వేస్తాడు. దాంతో హీరోకి కోపం వచ్చి అతని చేయి విరుస్తారు. అప్పుడు గ్రాండ్ మదర్, నువ్వు ఇలాంటి చెత్త పనులు చేయడానికి ఆవిడ ఎవరనుకున్నావురా? ఆమె నీకు వదినవుతుంది అని అంటూ ఉండగా అతను, నువ్వు అనుకున్నట్లు నా బ్రదర్ ఈ అమ్మాయికి రియల్ మ్యారేజ్ చేసుకోలేదు, ఫేక్ మ్యారేజ్ చేసుకున్నారు. నిజానికి ఇద్దరు పిల్లలకి తండ్రి మా అన్నయ్య కాదు, నేను అని అంటాడు. దాంతో గ్రాండ్ మదర్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటే, మెంగ్యూ మా బ్రదర్ కి సంబంధించిన మనిషి, కానీ ఫూక్షియాన్సీ మాత్రం నా మనిషి అని అంటుండగా హీరోయిన్, మీరేం మాట్లాడుతున్నారు అని అనగానే, 4 years బ్యాక్ ఆ రాత్రి నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు, ఇంకా చాలా జోష్తో ఉన్నావు అని కొంచెం ఓవర్గా హీరోయిన్ తో బిహేవ్ చేస్తుండగా నన్ను ముట్టుకోకండి అని హీరోయిన్ అంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఆమెతో, నువ్వేమన్నావురా అని అతను అడుగుతారు. నేనేం చెప్పానా అని తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నావు కదా బ్రదర్ అని అతను హీరోతో అంటాడు. రూరు ఇయ్యి ఇద్దరు నాకు పుట్టిన పిల్లలు అని అతను అంటూ ఉండగా హీరో, చూడ్రా, నువ్వేదైనా చేయాలనుకుంటే చెయ్యి, నేను ఏది కాదన్ను, కానీ అనవసరంగా ఫూక్షియాన్సీని ఇందులోకి లాగకు అని వార్నింగ్ ఇస్తారు. అయినా కూడా అతను హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చెవిలో, ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే నువ్వు ఎలా ఉన్నావంటే అని అంటూ ఉండగా హీరోయిన్, ఇక చాలు, నా పిల్లలకి తండ్రి ఇతనే, మీరు వెతికే అమ్మాయిని కనుక్కున్నారు, మీ మనిషి మీకు దొరికింది, ఇప్పుడు నా పిల్లలకి తండ్రి ఎవరో నాకు దొరికారు, కాబట్టి మన మ్యారేజ్ ఫేక్ మ్యారేజ్, మనం డైవర్స్ తీసుకుందాం అని హీరోయిన్ అంటుంది. అందుకు హీరో, ఏంటి డైవర్సా, దీనికి నేను ఒప్పుకోను అని అంటారు. అప్పుడు హీరో కజిన్ బ్రదర్, ఫూక్షియాన్సీ, నీకు ఇంకొక విషయం చెప్పాలి, నువ్వు అనుకున్నట్టుగా మా బ్రదర్ టెంపరవరీ వర్కర్ కాదు, అతను గూ కార్పొరేషన్ కి ప్రెసిడెంట్ అని అనగానే హీరోయిన్ గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది. ఆశ్చర్యపోవడానికి ఏముంది ఇందులో, ఏమీ లేదు. మిస్టర్ మిన్ మీ ఒక్క మాటతో ఫైర్ అయ్యారు, అందులో ఆశ్చర్యం లేదు. అలాగే గూ కార్పొరేషన్ కి మీరు నచ్చినప్పుడు వచ్చిపోతూ ఉంటారు, అందులో కూడా ఆశ్చర్యం లేదు. అంటే మీరు అడుగడుగునా నాతో అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారన్నమాట అని హీరోయిన్ అంటూ ఉంటుంది.